నెల్లూరు నగరంలోని వీవర్స్ కాలనీ లక్ష్మీపురం నందు వెలిసి ఉన్న శ్రీ 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 పట్టాభిరామస్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు పారువేట అశ్వవాహన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా జానపాటి విజయ్ కుమార్, సావిత్రి దంపతులు వ్యవహరించగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభం కాగా అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జానపాటి శశాంక్ కుమార్, జానపాటి హిమజ, మునగా రమేష్, గుత్తికొండ సీను, సుమన్, రామ్మోహన్, రఘు, మధు, సురేష్, రాజా, హరిప్రసాద్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి ఉభయకర్త మీడియాతో మాట్లాడారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. లక్ష్మీపురం వీవర్స్ కాలనీలో అంగరంగ వైభవంగా సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత పట్టాభిరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ ఉత్సవాలలో భాగంగా 8వ రోజు ఈరోజు సాయంత్రం స్వామివారికి నిత్య ఆరాధన, అర్చన, యజ్ఞ కైంకర్యాలన్నీ కూడా పూర్తి అయ్యి మరికొద్దిసేపట్లో స్వామివారు అశ్వవాహన సేవలో పారువేట అంటారు, ఈ పారువేట ఉత్సవ కార్యక్రమం జరగబోతున్నది. మరొక విశేషం ఏమిటంటే ఈ దేవస్థానం స్థాపితమైపోయి 60 సంవత్సరాలు నిండుకున్నది. చాలా శుభమైనటువంటి సంవత్సరంగా విశ్వావసునామ సంవత్సరంలో మొదలుపెట్టి మళ్ళీ విశ్వావసునామ సంవత్సరంలోనే ఈ బ్రహ్మోత్సవాలు వీళ్ళందరూ కూడా భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి ఉభయదారులు అందరూ కూడా దేవాలయ కమిటీ వాళ్ళు అందరూ చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి, వారి కుటుంబంలో వాళ్ళకి, గ్రామానికి, ఇక్కడ ఉన్న పరిసర జన అందరికి కూడా ఆ భగవంతుడు పట్టాభిరామస్వామి అనుగ్రహాలు కలగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ 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 పట్టాభిరామస్వామి దేవస్థానము 1996వ సంవత్సరంలో విశ్వవాసునామ సంవత్సరం సరిగ్గా ఇదే సంవత్సరంలో 60 సంవత్సరాల క్రితం ఈ గుడిని మందిరంగా, శ్రీరామ మందిరంగా ప్రారంభమయ్యి ఇప్పుడు దినదిన ప్రవర్ధమానమై పట్టాభిరామ స్వామి దేవస్థానంగా వెలిసింది. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం తప్పకుండా బ్రహ్మోత్సవాలు జరుగుతూ నిత్యోత్సవం, వారోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నాం. మా పూర్వీకుల నుంచి మేము కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు అశ్వవాహన సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ అశ్వవాహన సేవని పారువేటాన్ని కూడా పిలుస్తారు. ఈ అశ్వవాహన సేవని మేము భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము. ఈ ప్రస్తుత చైర్మన్గా నేను వ్యవహరిస్తున్నాను. నేను ఈ సంవత్సరం 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరంలో నేను రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పట్టాభిరామస్వామి దేవస్థాన అధ్యక్షునిగా నేను ఈ సంవత్సరం ఎన్నికవడము, ఈ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరగడము నాకు చాలా సంతోషంగా, ఆనందదాయకంగా ఉంది. మా పూర్వీకులు ఆశీస్సులు అందరికీ మాకు లభిస్తాయని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మా పట్టాభిరామస్వామి మమ్మల్ని, మా గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల ఉన్న వారిని, రాష్ట్రాన్ని, అందరినీ, దేశాన్ని చల్లగా ఆస్వాదించాలని, అందరూ గొప్పగా ఎదగాలని, ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానము వెలిసి 1965వ సంవత్సరము 8వ నెలలో ప్రారంభమైంది. ఇప్పుడు 2025వ సంవత్సరం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా బ్రహ్మోత్సవాలు కానీ, ధనుర్మాస ఉభయాలు, ఆ హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నాము. మా కమిటీ సభ్యులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని
అతి వైభవంగా జరుగుటకు వాళ్ళు చేయగలిగిన కృషి అందరూ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. దానివల్ల మేము ఈ దేవస్థానాన్ని చాలా ఉన్నతంగా చేసుకోగలుగుతున్నాము. పెద్దవారు చిన్నవారు అందరూ విరాళాలు ఇచ్చి దేవస్థాన అభివృద్ధికి చాలా వరకు తోడ్పడ్డారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నందు తీర్థ ప్రసాదములు ప్రతిరోజు భక్తులకు వినియోగిస్తున్నాము. ప్రతి పౌర్ణమి రోజు అన్నదానం జరుగుతుంది మా దేవస్థానం నందు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రజన్నాయ స్వాహ, మంత్రాయ స్వాహ, స్తోత్రాయ స్వాహ.